మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ సరస్వతి శిశు మందిరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. గురువులను సన్మానించారు. పనిచేస్తున్నారు. అనేక వృత్తుల్లో ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే పేరుతోటి ఇవాళ డేలాంగ్ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించాలని అనుకున్నాం. వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇవాళ రోజంతా కూడా ఇక్కడ కార్యక్రమం జరగబోతున్నది. సరస్వతి విద్యాపీఠము ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో పాటుగా విద్యార్థులకి భారతీయ విలువల్ని అందించేటువంటి ప్రయత్నము సరస్వతి విద్యాపీఠం చేస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా 12,000 ఫార్మల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకొక 12,000 నాన్ ఫార్మల్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళకు కూడా విద్యను అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు, అట్లానే నగరాలు ఉన్నాయి. నగరాల్లో కూడా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. కూలీ చేసుకోవడం కొరకు వివిధ గ్రామాల నుంచి వస్తారు. ఒకటి వాళ్ళ పిల్లలకి చదువు సంస్కారం అవసరము. అందుకని వాళ్ళకి సంస్కార కేంద్రం అనే పేరుతోటి, బాల సంస్కార కేంద్రం అనే పేరుతోటి నడుపుతున్నాము. ఈ రకంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు కానీ, బాల సంస్కార కేంద్రాలు కానీ సుమారుగా 12,000 దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. అవి కాకుండా ఇందాక చెప్పినట్టుగా 12,000 ఫార్మల్ స్కూల్స్ నడుస్తున్నాయి. దీంట్లో నాన్ ఫార్మల్ స్కూల్స్లో కొన్ని ఆవాస విద్యాలయాలు ఉన్నాయి. భద్రాచలంలో గిరిజన విద్యార్థుల కొరకు ఫ్రీ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఉన్నది అక్కడ. అట్లనే ములకలపల్లిలో ఉన్నది, అచ్చంపేటలో కూడా ఉన్నది. ఇక్కడ విద్యార్థులకి చదువుతో పాటుగా సంస్కారాన్ని అందించడం కొరకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లా మిగతా ఫార్మల్ స్కూల్లో కూడా 12,000 విద్యాలయాల్లో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అయినప్పటికీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్స్ అయినప్పటికీ కూడా భారతీయ విలువల్ని ప్రధానంగా వీళ్ళకి అందించాలి అనేటువంటి ఒక దృష్టికోణంతో విద్యాలయాలు ప్రారంభమైనాయి. సుమారుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ. ఈ సందర్భంగా ఇవాళ NEP 2020 ఏదైతే వచ్చిందో, నూతన విద్యా విధానము, జాతీయ విద్యా విధానం అంటున్నాము. ఇవాళ గడిచిన 1972లో గోరఖ్పూర్లో మొట్టమొదటి సరస్వతి శిశు మందిరం ప్రారంభమైంది. తద్వారా యావత్తు దేశంలో వ్యాపించాయి. భారతీయ విలువలతో కూడుకున్నటువంటి విద్యను అందించాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వము NEP 2020 పేరుతో అయితే విద్యా విధానం తీసుకొచ్చిందో, అది కూడా భారత కేంద్రిత విద్య. ఈ భారత కేంద్రిత విద్య అనేది మా పాఠశాలలో మొదటి నుంచి కూడా మేము అందిస్తున్నటువంటి విద్యా విధానమే. కాబట్టి ఈ విద్యా విధానం ఆధారంగా ఇవాళ NEP 2020 కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్న తరుణంలో మన విద్యాలయాన్ని, అంటే సరస్వతి శిశు మందిరాలని బలోపేతం చేయడం ఎట్లా, ఈ సరస్వతి విద్యాలయంలో జరుగుతున్నటువంటి విద్యా విధానాన్ని మిగతా విద్యా వ్యవస్థలో దీన్ని ప్రదర్శించడం ఎట్లా ఇత్యాది విషయాలపైన వాళ్ళ పూర్వ విద్యార్థులతో చర్చించి ముందుకు వెళ్ళడం కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం.